अन्ना जरा ये साइड में आ जाओ ना। नहीं इधर जासिम भाई जरा फोन गाड़ी के नीचे हाँ भाई डब्बा पట్టుకో చూపియండి సార్ पाउच भी ले लो पाउच है किसका सर दो हाथों में करके ఇది వార్నింగ్ ఉందా రైట్ सुधाकरना है वाले सर चुपेट न्याय से सुधाकरना सर फोटो मार के जाना ना भैया भैया అన్ని లోగో చూపెడుతున్నా మొత్తం అన్ని కలిపేసేసి నీ దగ్గర ఉండే మొత్తం అన్ని కూడా ఈరోజు ఉదయం మల్లపల్లి బడేమర్రి దగ్గర మాకు వచ్చిన సమాచారం మేరకు అక్కడ తనిఖీలు చేపడుతుండగా ఒక అశోక్ లీవ్లాండ్ అనే వెహికల్లో 20 లక్షలకు సంబంధించిన గుట్కా ప్యాకెట్లను మరియు తంబాకు శాచెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి మొహమ్మద్ మన్నాన్ మరియు లారీ డ్రైవర్ మొహమ్మద్ అఫ్సర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు గత కొంతకాలంగా ఢిల్లీ నుంచి తయారు కాబడుతున్నటువంటి తంబాకు ప్రొడక్ట్స్ను
జూహీ మరియు జీకే పేర్లతోటి శాచెట్స్ మరియు డబ్బాలలో వీరు కాటన్ బాక్సులు నింపేసి అది గన్ని బ్యాగ్స్లో ఫిలప్ చేసేసి ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. వీరు స్వాధీన గుట్కా తంబాకు సంబంధించిన వస్తువులను దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఇది సరఫరా చేసి వ్యాపారాన్ని వారు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు మనము 17 గన్నీ బ్యాగులు ఉన్నటువంటి ఈ జూహీ అండ్ జేకే శాచెట్స్ను పట్టుకోవడం జరిగింది. దీని విలువ మార్కెట్లో అంచనాగా 20 లక్షలకు పైగా విలువ కలిగినటువంటిది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క విలువ కూడా 10 లక్షల వరకు ఉంటుంది. మొత్తంగా 30 లక్షలకు సంబంధించిన వస్తువులను ప్లస్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని మొహమ్మద్ మన్నాన్ పైన మరియు మొహమ్మద్ అఫ్సర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీరు మొహమ్మద్ మన్నాన్, అతనికి సంబంధించిన ఇంకొక వ్యక్తి మొహమ్మద్ బషీర్ కూడా దీనిలో పాతదారుడుగా మేము అనుమానించడం జరుగుతుంది. అతను పరారుగా ఉన్నాడు. అతను వరంగల్ కేంద్రంగా స్థావరంగా చేసుకునేసి అక్కడి నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా ఇతను మొహమ్మద్ మన్నాన్ అనే వ్యక్తి నేరస్తుడు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఇంతకుముందు 4 సందర్భాలలో 4 గోడౌన్లపై దాడులు నిర్వహించడం జరిగింది. 80 లక్షల విలువ కలిగినటువంటి గుట్కాలను ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాము. ఈరోజు 20 లక్షల పైగా విలువ కలిగిన తంబాకు ప్రొడక్ట్స్ను మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5 సందర్భాల్లో దాదాపు ₹1 పైగా మేము స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు వాహనాలను కూడా ఈ కేసు సందర్భంగా స్వాధీనం చేసుకున్నాం.